కొందరు వ్యక్తులు తాము అందరి దృష్టిలో గొప్పగా కనిపించాలని కోరుకుంటారు. అందుకే వారే కావాలని ఒక గందరగోళాన్ని సృష్టిస్తారు. ఆ తర్వాత వారే రంగంలోకి దిగి ఆ సమస్యను పరిష్కరిస్తున్నట్టు నటిస్తారు. తద్వారా అందరూ తమను మెచ్చుకోవాలని ఆశిస్తారు. దీన్ని సైకలాజికల్గా ఫైర్ ఫైటర్ సిండ్రోమ్ అంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కూడా ఈ ఫైర్ ఫైటర్ సిండ్రోమ్ ఉందేమో. ఎందుకంటే ఫిబ్రవరి 28న ఇరాన్పై యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా అధ్యక్షుడే. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమారిస్తే ఇరాన్లో విప్లవం వస్తుందని ట్రంప్ కలలు కన్నాడు. ఇరాన్పై భీకర దాడులు చేశాడు. 40 రోజుల పాటు ఈ యుద్ధం సాగింది. కానీ ఇరాన్ మాత్రం సైలెంట్గా హార్మోజ్ జలసంధి పీక పట్టుకుంది. ఈ మార్గంలో నౌకలు వస్తే దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీని తీవ్రత తెలియనంత వరకు యుద్ధంలో విజయం సాధించామని ట్రంప్ జబ్బలు చరుచుకున్నాడు. ప్రపంచంలో తమకు తిరుగులేదని భావించాడు. కానీ ఈ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా ఉన్న హార్మోజ్ జలసంధి మూతపడింది. ప్రపంచానికి ఈ మార్గంలోనే 20% చొప్పున గ్యాస్, చమురు ఎగుమతి అవుతోంది. హార్మోజ్ను మూసేయడంతో చమురు కొరత ఏర్పడింది. ధరలు విపరీతంగా పెరిగాయి. హార్మోజ్ మూతపట్టంతో ప్రపంచ దేశాల్లో టెన్షన్లు మొదలయ్యాయి. ఇదే ట్రంప్ యుద్ధంలో అసలైన గందరగోళం. ఇప్పుడు దాన్ని పరిష్కరించేందుకు స్వయంగా ట్రంపే రంగంలోకి దిగాడు. పోనీ హార్మోజ్ను ట్రంప్ తెరిపించాడా అంటే అదీ లేదు. ఇరాన్తో కాల్పుల ఒప్పందం కుదిరింది. 15 రోజుల పాటు యుద్ధం ఆపేశారు. అంతా బాగుందనుకునే సమయంలో హార్మోజ్ను అమెరికా నౌకాదళం దిగ్బంధించింది. అంతకుముందు ఇరాన్ హార్మోజ్ను బ్లాక్ చేయడంతోనే చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఇరాన్ చేసిన పనినే ట్రంప్ పునరావృతం చేస్తున్నాడు. హార్మోజ్ బ్లాక్ చేసి ప్రపంచం నెత్తిన మరో బాంబు వేశాడు. ఆ మార్గంలో నౌకల రాకపోకలను అమెరికా పూర్తిగా అడ్డుకుంది. అయితే ట్రంప్ వాదన ఏంటంటే ఇరాన్ను దెబ్బతీయాలంటే ఆ దేశానికి సంబంధించిన చమురు నౌకల రాకపోకలను నిలిపివేయాలి. హార్మోజ్ బ్లాక్తో చర్చల్లో ఇరాన్ తమ మాట వింటుందని ట్రంప్ భావిస్తున్నాడు. కానీ ట్రంప్ వ్యవహరిస్తున్న ఈ తీరుతో ప్రధానంగా చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నాయి. హార్మోజ్ను బ్లాక్ చేయడంతో చమురు సరఫరా ఆగిపోయింది. అదే సమయంలో ప్రపంచానికి మరో షాక్ ఇచ్చాడు. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో చమురు సంక్షోభం తలెత్తడంతో రష్యా, ఇరాన్పై ఉన్న చమురు ఆంక్షలను అమెరికా 1 నెలకు మినహాయింపునిచ్చింది. దీంతో చాలా దేశాలు పెద్ద ఎత్తున రష్యా, ఇరాన్ చమురును కొనుగోలు చేయడం ప్రారంభించాయి. అటు హార్మోజ్ను దిగ్బంధించిన ట్రంప్ ఇప్పుడు ఆ 2 దేశాల చమురు మినహాయింపులను కూడా ఆపేశాడు. ఈ పరిణామాలను చూస్తుంటే ఇరాన్పై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నట్టు అస్సలు లేదు. ముఖ్యంగా ఆర్థికంగా బలపడుతున్న దేశాలపై ట్రంప్ యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే హార్మోజ్ను బ్లాక్ చేయడం, రష్యా, ఇరాన్ చమురుపై ఆంక్షల మినహాయింపును ఎత్తేయడంతో భారత్, చైనా వంటి దేశాలకు ఆర్థికంగా తీరని నష్టం వాటిల్లుతోంది. ప్రధానంగా భారత్ను దెబ్బతీయాలన్నట్లుగా ట్రంప్ ప్లాన్లు కనిపిస్తున్నాయి. రష్యా, ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షల మినహాయింపును పొడిగించేది లేదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించాడు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధి గుండా చమురు నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తగ్గుముఖం పట్టింది. ఈ సమస్యను సృష్టించిందే అమెరికా. అయితే తానే దాన్ని పరిష్కరిస్తున్నట్టు అమెరికా బిల్డప్ ఇచ్చింది. గ్లోబల్ మార్కెట్కు చమురు సరఫరాను పెంచి ధరలను అదుపు చేయడమే లక్ష్యంగా రష్యా, ఇరాన్ క్రూడ్ కొనుగోళ్లపై ఆంక్షలకు మినహాయింపు ఇచ్చింది. ట్రంప్ మళ్లీ ప్రపంచ దేశాలను ఆదుకున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. కానీ వాస్తవం అది కాదు. ఈ ఏడాది చివర్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయి. దీంతో అమెరికాలో చమురు ధరలు పెరిగితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగకుండా నిరోధించి అమెరికా దేశీయంగా ఇంధన ధరలను నియంత్రించడానికే డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించాడు. ట్రంప్ స్వదేశంలో ఊరట కోసం చేసిన స్వల్పకాల మినహాయింపులతో మార్కెట్లోకి సరఫరా పెరిగింది. అయితే మార్చి ప్రారంభం నుంచి క్రూడ్ ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ చమురు ధరలపై వీటి ప్రభావం ఎంతవరకు ఉందనేది స్పష్టంగా తెలియదు. పైగా ఈ మినహాయింపులపై అమెరికాలోనే పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. రష్యా చమురుకు మినహాయింపు ఇవ్వడంతో మాస్కోకు భారీ లాభాలు చేకూరుతాయని వాదించారు. చమురు నిధులను యుక్రెయిన్పై యుద్ధానికి రష్యా వినియోగిస్తుందని ఆరోపించారు. పశ్చిమాసియాలో అమెరికాతో పోరాడుతున్న ఇరాన్ విషయంలోనూ ఇలాంటి వాదనలే వినిపించాయి. కానీ రష్యా చమురుకు లభించిన ఈ మినహాయింపును భారత్ పెద్ద ఎత్తున ఉపయోగించుకుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడటంతో భారతీయ రిఫైనరీ సంస్థలు వేగంగా స్పందించాయి. రష్యా చమురు దిగుమతులను మార్చి, ఏప్రిల్ నెలల్లో గణనీయంగా పెంచాయి. పశ్చిమాసియాలో సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు మినహాయింపు ముగియడంతో రష్యా నుంచి భారత్కు వచ్చే చమురు ప్రవాహం కొంత తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ సమీప భవిష్యత్తులో భారత్ దిగుమతి చేసుకునే చమురులో రష్యా వాటాయే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అసలు రష్యా చమురుపై ఆంక్షల మినహాయింపులను భారత్ ఎలా ఉపయోగించుకుంది?
రష్యా ముడి చమురుపై ఆంక్షల మినహాయింపును మార్చి మొదటి వారంలో ప్రత్యేకంగా భారత్ కోసమే జారీ చేశారు. ఆ తర్వాతే ఇతర దేశాలకు వర్తింపజేశారు. మార్చి 12వ తేదీలోపు నౌకల్లో లోడ్ చేసిన చమురు దిగుమతికి ఈ మినహాయింపు అనుమతించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న సంస్థలు ట్యాంకర్ల ద్వారా రవాణా అవుతున్న చమురుకు కూడా ఇది వర్తించింది. వారం తర్వాత మార్చి 20 లోపు లోడ్ చేసిన ఇరాన్ చమురుకు కూడా ఇలాంటి మినహాయింపునే ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనడానికి అమెరికా నుంచి తమకు ఎటువంటి ప్రత్యేక మినహాయింపులు అవసరం లేదని భారత ప్రభుత్వ వర్గాలు వాదించాయి. కానీ ఈ మినహాయింపు నిర్ణయం భారత్కు నిజంగానే సహాయపడిందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భారతీయ రిఫైనరీ సంస్థలు ఆంక్షల పరిధిలో ఉన్న ట్యాంకర్ల ద్వారా కూడా రష్యా చమురును దిగుమతి చేసుకోగలిగాయి. అంతేకాకుండా రోస్నెఫ్ట్, లుకెయిల్ వంటి అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా కంపెనీలతో నేరుగా లావాదేవీలు జరపడానికి వీలైంది. పైగా రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడి చమురును కొనుగోలు చేయడంతో వాషింగ్టన్, న్యూఢిల్లీ మధ్య తలెత్తే ఘర్షణ వాతావరణం కూడా తలెత్తదు. పశ్చిమాసియా నుంచి ఈ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన తరుణంలో ఈ మినహాయింపు భారత్ తన రష్యా చమురు దిగుమతులను వేగంగా పెంచుకోవడానికి తోడ్పడింది. భారతీయ రిఫైనరీ సంస్థలు ఇరాన్ నుంచి కూడా చమురును దిగుమతి చేసుకున్నాయి. రష్యా దిగుమతులతో పోలిస్తే వీటి పరిమాణం చాలా తక్కువే. అయితే దాదాపు 7 ఏళ్ల తర్వాత ఇరాన్ ముడి చమురు భారత్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. సాధారణంగా భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 40% హార్మోజ్ జలసంధి ద్వారా వస్తుంది. అయితే ఇటీవలి నెలల్లో ఇది రోజుకు 25 నుంచి 27 లక్షల బ్యారెళ్లకు పెరిగింది. యుద్ధం కారణంగా ఈ సరఫరా మార్గం ప్రస్తుతం దాదాపుగా మూతపడింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం కావడానికి ముందే రష్యా నుంచి పెద్ద మొత్తంలో భారత్ క్రూడాయిల్ కొనుగోళ్లు జరిపింది. గత కొన్ని నెలలుగా ఆ పరిమాణం గణనీయంగా తగ్గింది. రష్యా చమురు దిగ్గజాలైన రోస్నెఫ్ట్, లుకాయిల్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడం, అలాగే వాషింగ్టన్తో భారత్ జరుపుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలే దీనికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. రష్యా చమురు కొంటున్న భారత్పై 25% సుంకాన్ని ట్రంప్ విధించాడు. దాన్ని రద్దు చేయాలంటే రష్యా చమురు దిగుమతులను తగ్గించుకోవాలని భారత్ను అమెరికా డిమాండ్ చేసింది. ఫలితంగా ఫిబ్రవరిలో రష్యా నుంచి రోజుకు సుమారు 11 లక్షల బ్యారెళ్ల క్రూడ్ మాత్రమే భారత్ దిగుమతి చేసుకుంది. 2025లో గరిష్టంగా రోజుకు 20 లక్షల బ్యారెళ్లను భారత్ దిగుమతి చేసుకుంది. దాంతో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా క్రూడ్ దిగుమతులు సగానికి పడిపోయాయి. దిగుమతులు గణనీయంగా తగ్గినప్పటికీ ఫిబ్రవరిలో కూడా భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యాయే నిలిచింది. భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో 5వ వంతు వాటాను రష్యా సొంతం చేసుకుంది. కమోడిటీ మార్కెట్ అనలిటిక్స్ సంస్థ కెప్లర్ ట్యాంకర్ ప్రకారం మార్చిలో పశ్చిమాసియా యుద్ధం ముదిరింది. దీంతో రష్యా చమురుపై ఆంక్షలపై అమెరికా మినహాయింపిచ్చింది. మార్చిలోనే రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునే చమురు పరిమాణం దాదాపు రెట్టింపైంది. నిత్యం 20 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంది. పశ్చిమాసియా నుంచి దిగుమతులు కుప్పకూలిన తరుణంలో ఆ నెలలో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఏకంగా 44.4% పెరిగింది. ఇక ఏప్రిల్ మొదటి 2 వారాల్లో రష్యా నుంచి భారత్ చేసుకున్న చమురు దిగుమతులు సగటున రోజుకు 16 లక్షల బ్యారెళ్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఆంక్షల మినహాయింపు గడువు ముగేయటంతో రష్యా చమురును భారత్ కొనడం ఆపేస్తుందా? అసలు ఆపే సమస్య లేదు. ఎందుకంటే చమురు లేకపోతే భారత్కు ఒక్క రోజు కూడా గడవదు. భారత ఆర్థిక వ్యవస్థకు చమురు అత్యంత కీలకం. బహుశా రష్యా చమురు దిగుమతులు కాస్త తగ్గొచ్చు, కానీ ఆపే ప్రసక్తే ఉండకపోవచ్చు. రాబోయే నెలల్లో కూడా భారత్కు ముడి చమురు సరఫరా చేసే అతిపెద్ద దేశంగా రష్యాయే కొనసాగే అవకాశం ఉంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు వినియోగదారు భారత్. 88% పైగా చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో చమురు మార్కెట్లో సంక్షోభం నెలకొంది. దీంతో గల్ఫ్ చమురుకు ప్రత్యామ్నాయంగా పరిమాణం, నాణ్యత, ధర పరంగా రష్యా తప్ప భారత్కు మరో ఆప్షన్ లేదు. నిజానికి ట్రంప్ ఆంక్షలను ఎదుర్కొనేందుకు భారత్, రష్యా ముందే ప్రిపేర్ అయ్యాయి. ఆంక్షలు ఉన్న రష్యా చమురు సంస్థలను వదిలేసి దానికి బదులుగా ఆంక్షలు లేని సంస్థల నుంచి వేగంగా డెలివరీ అయ్యే మార్గాలను 2 దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. ట్రంప్ ఆంక్షలతో బెదిరించిన రష్యా చమురు నుంచి భారత్ వెనక్కి తగ్గదని నిపుణులు వివరిస్తున్నారు. ఇప్పుడు అమెరికా ఆంక్షలకు భయపడితే భారత ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలుగుతుంది. ఇప్పటికే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడిన భారత్ తాజాగా జీడీపీలో 6వ స్థానానికి పడిపోయింది. దీనికి కారణం పశ్చిమాసియా యుద్ధమే. ఈ యుద్ధం కారణంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనమైంది. ఫలితంగా భారత జీడీపీ తగ్గిపోయింది. ఇప్పుడు రష్యా చమురును కాదంటే భారత్కు మరిన్ని కష్టాలు తప్పవు. ప్రస్తుతం భారత్ చమురు కేవలం ఆంక్షల గురించిన విషయం మాత్రమే కాదు, అత్యంత బలహీనంగా ఉన్న సరఫరా వ్యవస్థలు, చమురు భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన అంశం. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్నాయి. హార్మోజ్ జలసంధి వద్ద పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదు. ఇక పశ్చిమాసియా నుంచి చమురు దిగుమతి మునుపటిలా సులభం కాదు. ఈ నేపథ్యంలో తక్కువ ధర, హార్మోజ్ జలసంధితో సంబంధం లేని సురక్షిత రవాణా మార్గాల పరంగా రష్యా చమురు భారత్కు స్పష్టమైన ప్రయోజనాన్ని చేకూరుస్తోంది.
అమెరికా విధించే సెకండరీ టారిఫ్స్ ముప్పును పొంచి ఉంది. అందుకే భారత్ రిఫైనరీ సంస్థలు ఆంక్షలు లేని రష్యా సంస్థలతోనే నేరుగా లావాదేవీలు జరపడానికి ఆసక్తి చూపుతున్నాయి. అయితే నవంబర్లో రోస్నెఫ్ట్, లుకోయిల్పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ ప్లాన్ మార్చేసింది. పెద్దగా తెలియని రష్యన్ చమురు కంపెనీలతో చమురు కొనుగోళ్లను ప్రారంభించాయి. ఇప్పుడు కూడా భారత్ అదే మార్గాన్ని అనుసరించనుంది. నిజానికి రష్యాకు చెందిన 2 కంపెనీలపైనే అమెరికా ఆంక్షలు విధించింది. కారణం ఆ 2 సంస్థలే ఎక్కువగా విదేశాలకు చమురును ఎగుమతి చేస్తున్నాయి. కానీ ట్రంప్ ఆంక్షలతో రష్యా కూడా వ్యూహం మార్చింది. అప్పటి వరకు అనామకంగా ఉన్న కంపెనీలను తెరపైకి తెచ్చింది. ఇప్పుడు వాటి ద్వారానే ఎక్కువగా చమురును విదేశాలకు సరఫరా చేస్తోంది. ట్రంప్ పరోక్షంగా భారత్ రష్యా సంబంధాలను దెబ్బతీయాలని చూస్తున్నాడు. భారత్ రష్యా దేశాలు మాత్రం చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సూత్రాన్ని పక్కాగా అమలు చేస్తున్నాయి. దీంతో రష్యా చమురు విక్రయాలు, భారత్ కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ గడువు ముగించినా పెద్దగా భారత్పై ప్రభావం చూపకపోవచ్చని కొందరు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొత్త సంస్థలు మార్కెట్లోకి రావడంతో భారత్కు చేరుతున్న రష్యా చమురు పరిమాణం గణనీయంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే రష్యాకు చెందిన కొత్త చమురు సంస్థలను కూడా ట్రంప్ టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే రష్యా, భారత్ మరో బ్యాకప్ ప్లాన్ను సిద్ధం చేసుకుంటాయి. నిజానికి రష్యా చమురుపై అమెరికా నేరుగా ఆంక్షలు విధించలేదు. కేవలం రోస్నెఫ్ట్, లుకోయిల్ వంటి కొన్ని రష్యా చమురు కంపెనీలపై మాత్రమే ఆంక్షలున్నాయి. అంతేకాకుండా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అనేక రష్యా ట్యాంకర్లపై ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ రష్యా తన చమురు వాణిజ్యాన్ని కొనసాగించడానికి కొన్నేళ్లుగా పటిష్టమైన, వేగవంతమైన ట్యాంకర్ల నెట్వర్క్ను నిర్మించుకుంది. దీంతో రష్యా చమురు వ్యాపారం వృద్ధి చెందుతూనే ఉంది. అంటే ఆంక్షల జాబితాలో లేని సంస్థలు, నౌకలు, బ్యాంకులు, సంస్థలతో చమురును భారత్కు మాస్కో అందిస్తోంది. ఆ చమురు ఆంక్షలు ఎదుర్కొంటున్న కంపెనీల నుంచి సేకరించలేదని రాతపూర్వక ఆధారాలుంటే భారతీయ రిఫైనరీ సంస్థలు రష్యా చమురును కొనుగోలు చేస్తూనే ఉండొచ్చు. ఏకపక్ష ఆర్థిక ఆంక్షలను రాజకీయంగా భారత్ వ్యతిరేకించింది. కానీ అమెరికా సుంకాల భయంతోనే భారత్ వంటి దేశాలు ఆంక్షలున్న సంస్థలకు, దేశాలకు దూరంగా ఉంటాయి. అయితే రష్యా స్నేహాన్ని, ఆ దేశ చమురును భారత్ మాత్రం అంత సులువుగా వదిలేయలేదు. చమురు బంధం 2022 నుంచి మొదలైంది. కానీ అంతకు మించిన రక్షణ బంధం 2 దేశాల మధ్య దశాబ్దాలుగా బలపడుతూ వచ్చింది. పాకిస్తాన్, చైనా యుద్ధాల సమయంలో ప్రపంచంలోని ఏ దేశమూ భారత్కు ఆయుధాలను ఇవ్వడానికి ముందుకు రాలేదు. కనీసం మాట వరుసకు కూడా మద్దతివ్వలేదు. క్లిష్టమైన సమయంలో రష్యా నేనున్నానంటూ భారత్కు అండగా నిలిచింది. ఇండియా సమస్యల్లో కూరుకుపోయిన ప్రతిసారి రష్యా అధ్యక్షుడు ఎవరైనా సరే మేమున్నామంటూ అండగా నిలిచారు. ప్రస్తుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భారత్కు అత్యంత సన్నిహిత మిత్రుడిగా నిలిచాడు. పుతిన్ భారత్కు వస్తే ఆయన చిత్రపటాలకు భారతీయ మహిళలు హారతి పట్టారంటే రష్యాతో అనుబంధానికి ఎంత ప్రాధాన్యమిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. చైనాతో రష్యా సంబంధాలు మరింతగా పెనవేసుకుంటున్నాయి. ఇది భారత్కు ఆందోళన కలిగించే అంశమే. కానీ కీలకమైన రక్షణ టెక్నాలజీ విషయంలో భారత్ను నమ్మినంతగా చైనాను మాస్కో నమ్మదు. బ్రహ్మోస్ లాంటి సూపర్సోనిక్ క్షిపణి టెక్నాలజీని భారత్కు మాస్కో ఇచ్చింది. చైనాతో అన్లిమిటెడ్ ఫ్రెండ్షిప్ అంటున్న కీలకమైన క్షిపణి టెక్నాలజీని మాత్రం బీజింగ్కు రష్యా ఇవ్వలేదు. భారత్కు రష్యా ఎంత ప్రాధాన్యం ఇస్తుందో దీన్ని బట్టే చెప్పొచ్చు. గతేడాది డిసెంబర్లో భారత్లో రష్యా అధ్యక్షుడు పర్యటించారు. ఏడాది గడవక ముందే మరోమారు భారత్లో పుతిన్ పర్యటించనున్నారు. సెప్టెంబర్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తోంది. ఈ సదస్సుకు పుతిన్ హాజరు కానున్నాడు. ఈసారి కీలక రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. భారత్, రష్యా మధ్య ఉన్న బంధం ఆంక్షలకో, ట్రంప్కో భయపడి తెంచుకునే అవకాశమే లేదు. డొనాల్డ్ ట్రంప్కు చెక్ పెట్టేందుకు 2 దేశాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే పశ్చిమాసియా పరిణామాలు, భారత్ కొంటున్న రష్యా చమురుపై అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకునుంది, ఇరాన్ యుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నది వేచి చూడాల్సిందే.